ఆ రోజుల్లో కేవలం డబ్బుగల ధనికులు లేదా పండితులు మాత్రమే సంస్కృతాన్ని అభ్యసించగలిగేవారు. మిగిలిన ప్రజలకు చదవడం రాయడం రాదు, కానీ సాహిత్యంలో చదువుకున్న వారికి ఏమీ తక్కువ కాదు. ఆ రోజుల్లో కులవృత్తులు చేసుకునేవారు కూడా చాలా బ్రహ్మాండంగా సాహిత్యాన్ని చెప్పేవారు అని మన చాగంటి గారు అలాగే గరికపాటి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ రోజుల్లో మొఘలుల దండయాత్ర, దాని తర్వాత బ్రిటిష్ వారి దండయాత్ర, వీటి మధ్య సంస్కృతం నలిగిపోయింది. అందరికీ చదవడం వ్రాయడం రాదు కాబట్టి వారు వారి భావితరాలకు దాన్ని చేరవేయలేకపోయారు. ఇక మన తెలుగు విషయానికి వస్తే ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఇంగ్లీష్ పదం లేకుండా మనం ఒక్క వాక్యం కూడా వ్రాయలేం. ఈ రోజుల్లో చదువుకున్న పిల్లల్లో ఎంతమందికి తెలుగు రాయడం చదవడం అనర్గళంగా వచ్చు? తెలుగు రాయడానికి చాలామంది గూగుల్ ట్రాన్స్లేటర్ని వాడుతున్నారు. మీరు ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. అదేంటంటే లిపి లేని భాష ఎక్కువ రోజులు మనుగడలో ఉండలేదు.